బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు వద్ద నిరసనలు తెలియజేస్తున్నారు. 5వ రోజు కూడా సభలో విపక్షాల ఆందోళనలు తెలియజేస్తున్నాయి. వాయిదా తీర్మానాలపై చర్చకు కూడా ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. బీహార్కు సంబంధించి ఏదైతే స్పెషల్ ఇంటర్వైన్ రివిజన్ అంటే ఓటర్ జాబితా సవరణపై ఏదైతే చర్చించాలని డిమాండ్ జరుగుతుందో లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, 2 సభలు ఉభయ సభల్లో దీని మీదనే ఇప్పటిదాకా వాయిదా తీర్మానాలు జరిగాయి. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా తెలిపారు. విపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. పార్లమెంట్ బయట విపక్షాల సభ్యులు కూడా భారీ ర్యాలీ కూడా ఒకటి తీసినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మల్లికార్జున్ ఖార్గే ఏమన్నారు ఒకసారి చూద్దాం. पूरे देश तक उनका मंशा है कि गरीबों को वोटिंग से निकाल देना और वो खुद ये चाहते हैं कि एलाइट लोग ही वोट देना। जब अडल्ट फ्रेंचाइज इस देश में लाया गया, पंडित जवाहरलाल नेहरू जी और डॉक्टर बाबा साहब अम्बेडकर इन्होंने कहा कि अडल्ट फ्रेंचाइज इस देश के लिए ज़रूरी है क्योंकि इस देश में पढ़े लिखे लोग कम हैं, खेती बाड़ी के लोग भी कम हैं और बिजनेस करने वाले कम हैं और एम्प्लॉयमेंट भी गरीबों के पास नहीं है। इसीलिए हमको किसी को डिनाई न करते हुए हम लोग उन सभी को पावर देना चाहिए। एक झाड़ू मारने वाला भी हो या इस देश में टाटा, बिरला या अदानी, अंबानी जैसे लोग भी हो, सबको बराबरी का वोटिंग होना चाहिए। लेकिन ये लोग डर के मारे आज ये रिवाइज करने की जो कोशिश कर रहे हैं, ये बहुत बुरी बात है। इससे देश का भी नुकसान होता है और लोकतंत्र का नुकसान होता है और संविधान के तहत ये लोग नहीं चल रहे। वो अपने हुकूमत को बचाने के लिए बहुत से चीज़ें कर रहे हैं, लेकिन ये ठीक नहीं है। आज उन्होंने एक सर्कुलर निकाला, सिर्फ ये बिहार के लिए नहीं है, सारे देश में वो रिवीजन करेंगे, तो ये ठीक नहीं। పార్లమెంటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. 5వ రోజు కూడా సభలో విపక్షాల ఆందోళన తెలియజేస్తున్నాయి. బీహార్కి సంబంధించి ఏదైతే స్పెషల్ ఇంటర్వైన్ రివిజన్ అంటే బీహార్లో ఓటర్ జాబితా సవరణపై ఏదైతే చర్చించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఉభయ సభల్లో కూడా ప్లకార్డులతో ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలను వ్యక్తపరిచారు. సో దీనికి సంబంధించి 2 సభలు కూడా వాయిదా వేయడం జరిగింది. విపక్షాల ఆందోళనలతోనే సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాయిదా వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అసలు అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే ఖార్గే గారు ఏదైతే చెప్పారో ఆ అడల్ట్ ఫ్రాంచైజ్కి సంబంధించి ఏంటంటే ఈ ఇండియా మన దేశంలో ప్రతి సిటిజన్కి ఓటు చేసే హక్కు, ఓటు వేసుకునే హక్కు ఉంది. వాళ్ళకి రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ రేస్, రిలీజియన్ అండ్ సోషల్ స్టేటస్, అంటే వాళ్ళు ఏ జాతి, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఆర్థికంగా ఏ రకంగా ఉన్నా కూడా వాళ్ళందరికీ ఓటును వేసుకునే హక్కును కల్పించాల్సింది. దానికి అంబేద్కర్ కావచ్చు, రాజ్యాంగంలో హక్కు ఉంది. ఆ హక్కుని నేలరాస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళు ఒక వెండెట్టా పాలిటిక్స్ లాంటిది ఒకటి తీసుకొస్తున్నారు. దానివల్లే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఖార్గే గారు కూడా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి వీళ్ళు లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, 2 సభల్లో ఉభయ సభల్లో వీళ్ళు నిరసన తెలియజేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. శుక్రవారం కూడా లోక్సభలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు రాజ్యసభలో కూడా అదే జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ 2 గంటల నుంచి మళ్ళీ లోక్సభలో సెషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి దీనిపై చర్చిస్తారా లేదా అని ఒక పక్కన ఉత్కంఠం కూడా నెలకొన్నట్టు మనకు మళ్ళీ తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఈ స్పెషల్ ఇంటర్వైన్ రివిజన్, ఈ ఓటర్లకు సంబంధించి ఏదైతే జాబితా, బీహార్కి ఎలక్షన్స్ రానున్న రోజుల్లో బీహార్ ఎలక్షన్స్ ఉంది, దానికి సంబంధించి ఏదైతే ఈ రివిజన్ ఏదైతే చేస్తున్నారో దాని మీదనే ఇదంతా నడుస్తుందా, ఇంకేదైనా టాపిక్స్ కూడా ఉన్నాయా? అంటే బీహార్ కి సంబంధించినటువంటి ఓటరు జాబితా సవరణ పైన విపక్ష ఎంపీలంతా కూడా ఆందోళన చేశారు. ఆందోళన కొనసాగించడంతో సభ రేపటికి వాయిదా పడింది. అయితే మొదటి నుంచి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. అయితే అక్కడ బీహార్ లో ఉన్నటువంటి లోకల్ పార్టీ ఆర్జేడీ ఏదైతే ఉందో డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈసారి అవసరం అనుకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ కూడా గతంలో చేసింది, మనందరం చూసాం. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు పార్లమెంటు తర్వాత రాజ్యసభ 2 సభల్లో కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కొనసాగుతా ఉంది. ఈ బీహార్ ఓటర్ కి సంబంధించినటువంటి జాబితా సవరణ పైన
ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించకుండా ఉంది. దీంట్లో వెంటనే హై లెవెల్ కలుగజేసుకోవాలి, ఓటర్లందరికీ కూడా వారు ఓటు వేసేటువంటి హక్కు కల్పించాలి అనేటువంటి ఒక ఆందోళనను తెరపైకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఈ ఆందోళన ఉధృతమవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. మరి ప్రభుత్వం నుంచి ఇంతవరకు దీనిపైన ఎలాంటి రియాక్షన్ అయితే జరగలేదు, కానీ దీనిపైన చర్చ జరగాలి అనేటువంటి పట్టుబడుతా ఉన్నారు. ఓటర్ల సవరణ జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ విపక్ష పార్టీలన్నీ కూడా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. త్వరలోనే బీహార్ ఎలక్షన్ విషయం మనందరికీ తెలిసింది. రైట్ మధు, మనం చూస్తే ఒక పక్కన బీహార్ ఎలక్షన్స్ రానున్న సమయంలో ఈ రివిజన్ చేశారు. రివిజన్ చేసినప్పుడు దీంట్లో చాలా మంది బంగ్లాదేశీయులు ఉన్నారు, నాన్ లోకల్స్, బర్మా నుంచి కావచ్చు, వేరే కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చి ఉన్నారు. అందుకే మేము ఈ రివిజన్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దానిపైనే ఆందోళన జరుగుతుంది. అంటే సవరణలో ఏమైనా, అంటే ఈ రివిజన్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? దీని గురించి ఇంతకుముందు చర్చించడానికి అవకాశం ఇవ్వకపోవడం, ఈ 5 రోజుల నుంచి కూడా అదే టాపిక్ గురించి జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే 52 లక్షల ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన, ఎందుకు మిస్ అయ్యాయి మొత్తం దాంట్లో అనేటువంటి ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. దీనిపైన అయితే ప్రభుత్వ వాదన, దీనిపైన రివిజన్ చేసినటువంటి వారి వాదననేమో వేరే ఉంది. మొత్తం ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు, అక్రమంగా ఓటు హక్కు కూడా సంపాదించారు. ఓటు హక్కుతో పాటు ఆధారు, తర్వాత ఇతరత్రానికి సంబంధించినటువంటి ఇంకా ప్రూఫ్స్ సంపాదించుకున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇతరత్ర చూసి ప్రభుత్వ పథకాలను కూడా పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రివిజన్ సందర్భంగానే మొత్తం ఇన్ని లక్షల అక్రమ ఓట్లను గుర్తించాము అనేటువంటిది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ విపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అనేటువంటి పేరిట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనంతా చూసింది. దాదాపు చనిపోయినటువంటి వాళ్ళలో 21 లక్షల ఓట్లు తొలగించారు. రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్ళినటువంటి వాళ్ళకి కొన్ని ఓట్లు, తర్వాత ఇంకా కొన్ని ఓట్లు. అంటే వలస వెళ్ళినటువంటి వారు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే సెటిల్ అయ్యారో అక్కడ ఓటు హక్కు ఉంది వారికి. అది నిర్ధారించుకున్న తర్వాతనే తొలగించినట్టుగా ఈసీ చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఇంకా కొద్ది మంది విదేశాలలో ఉన్నటువంటి వారి సంబంధించినటువంటి ఓట్లు, తర్వాత అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాల రూపంలో బంగ్లాలు వీళ్ళంతా కూడా వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఓట్లు తొలగించామనేటువంటి చెప్తా ఉన్నారు. కానీ విపక్షాలు మాత్రం ఆందోళన చేస్తా ఉన్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఈ ఆందోళన అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో సభ ఎప్పుడు ప్రారంభమైనా మళ్ళీ ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మనం చూస్తే కనుక వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా చర్చలు, అంటే బీహార్కి సంబంధించి ఏదైతే స్పెషల్ ఇంటర్వ్యూన్ రివిజన్, అంటే ఓటర్ జాబితాకు సంబంధించి ఏదైతే అంశం ఉందో ఆ అంశం మీద చర్చించాలని పట్టుపడుతున్న విపక్షాలు, దానికి సంబంధించి సభలు ఇప్పటికే 2-3 సార్లు రద్దయినాయి. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ లోక్సభ మళ్ళీ సెషన్ స్టార్ట్ అవుతుంది. సెషన్ స్టార్ట్ అయిన తర్వాత మరి దీని గురించి చర్చిస్తారా? ఇంతకుముందు ఆపరేషన్ సింధూర్ గురించి కావచ్చు, ఇప్పుడు దీని గురించి కావచ్చు, ఈసారి వర్షాకాలంలో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. वोट चोरी बंद करो के नारे लगाते हुए देखें यहाँ पर तस्वीरों में बंद करो राहुल गांधी मल्लिकार्जुन नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी। लोकतंत्र की हत्या करना बंद करो बंद करो बंद करो। लोकतंत्र की हत्या चोर गद्दी छोड़ वोट चोर गद्दी छोड़।